A very good evening to everyone. Today our program లో మనం ఫ్రిడ్జింగ్ అనేటువంటి ఒక సర్క్యూట్ ని నేర్చుకోబోతున్నాము. సో ఈ ఫ్రిడ్జింగ్ సర్క్యూట్ అంటే ఏంటి, సో ఆ ఫ్రిడ్జింగ్ సాఫ్ట్వేర్ లో మనం ఒక్కొక్క సర్క్యూట్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, సో అదే విధంగా దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం ఇవాళ ప్రోగ్రామ్ లో నేర్చుకోబోతున్నాము. ఓకే, సో ఈ దానికి గాను ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి అండ్ గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళాలి. ఓకే, సెర్చ్ లోకి వెళ్ళి ఫ్రిడ్జింగ్ ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తాయి. డైరెక్ట్ గా ఫ్రిడ్జింగ్ సైట్ లోకి వెళ్ళిపోండి, fridging.org. దాంట్లోకి వెళ్ళి ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్స్ అనేవి ఉండవు, సో ఇది పే చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఇది. ఓకే, సో మనకి ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్స్ కనుక కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఒకటి ఇలా డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, రెండు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జిప్ ఫైల్స్ అండ్ రిమైనింగ్ థింగ్స్ మనకి దొరుకుతాయి అన్నమాట, ప్రీవియస్ వర్షన్స్ కి సంబంధించినవి. సో వాటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే గీట్ హబ్ ఉంది ఇక్కడ ఆల్రెడీ, గీట్ హబ్ లోకి వెళ్ళి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు గీట్ హబ్ లోకి ఎలా వెళ్ళాలంటే గీట్ హబ్ ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రిడ్జింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడింగ్ కి వాడు ఇచ్చాడు అనమాట ఇట్లాగా. ఓకే, సో ఇప్పుడు ఇది మొత్తం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకుంటారంటే ఇక్కడ మీ కోడ్ ఆప్షన్ ఉంటుంది, కోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ జిప్ ఫైల్ అని ఉంటుంది. ఓకే, సో క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ జిప్ ఫైల్, ద ఫ్రిడ్జింగ్ సర్క్యూట్ విల్ బి డౌన్లోడెడ్. సాఫ్ట్వేర్ అనేది ఇలా మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇన్స్టాలేషన్, మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుని డైరెక్ట్ గా మనం ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ఫ్రిడ్జింగ్. అండ్ ఇప్పుడు మన ఫ్రిడ్జింగ్ సర్క్యూట్ ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది, అది ఎలా ఓపెన్ చేయాలని మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను. సో జస్ట్ క్లిక్ ఆన్ ద డెస్క్టాప్ అండ్ దిస్ ఇస్ ద ఫ్రిడ్జింగ్. ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు దాన్ని. మీకు ఇప్పుడు దాని యొక్క ప్రీఫేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనము చూద్దాం. ఓకే, అండ్ ఫ్రిడ్జింగ్ సాఫ్ట్వేర్ లో మనకి వేరియస్ కైండ్స్ ఆఫ్ టూల్స్ అండ్ బోర్డ్స్, సర్క్యూటరీ అండ్ పీసీబీ డిజైన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి దాంట్లో. దాన్ని ఉపయోగించుకొని మనం ఈజీగా సర్క్యూట్స్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మన ప్రాజెక్ట్స్ లో వాటిని ప్లేస్ చేసుకోవడానికి కానీ లేదంటే దేనికైనా సరే మనం ఓన్ గా సర్క్యూట్స్ ని డిజైన్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ దాంట్లో కాపీ చేయడం అవన్నీ ఎందుకు, డైరెక్ట్ గా మనమే సర్క్యూట్స్ డిజైన్ చేసుకోవాలంటే ఈ పర్టికులర్ టూల్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ముందుగా ఇది ప్రీఫేజ్ వ్యూ ఆఫ్ ద ఫ్రిడ్జింగ్. సో ఇక్కడ మనకి 6 డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. సో ఫైల్ మెనూ, ఎడిట్, పార్ట్, వ్యూ, విండో అండ్ హెల్ప్. సో దీస్ ఆర్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ మెనూస్. అండ్ ఇక్కడ ఫైల్ మెనూలో కనుక మీరు చూసుకుంటే మీకు ఇక్కడ న్యూ, ఓపెన్ రీసెంట్ ఫైల్స్, ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆర్డర్ ఏ పీసీబీ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం పీసీబీ తయారు చేసుకుంటామో దీని నుంచి మనం పీసీబీని కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇవాళ మనం మాత్రమే బ్రెడ్ బోర్డ్ ఉపయోగించుకుని సర్క్యూట్ ని ఏ విధంగా స్లోగా మేనేజ్ చేయాలి, ఎలా మనం బిల్డ్ చేయాలి అనేది నేర్చుకుందాము. సో సర్క్యూట్ అయిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్ కంప్లీట్ గా వచ్చేస్తే స్కీమాటిక్ ఎట్లా చేసుకోవాలి ఏంటి, దెన్ బ్రెడ్ పీసీబీ ఎట్లా చేయాలి అండ్ కోడ్ కూడా ఉంటది, కోడ్ కూడా ఎలా రాసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అండ్ ఎడిట్ లో మీకు ఆల్రెడీ తెలిసినటువంటి ఆప్షన్సే అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్, డిలీట్. సో ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలిసినటువంటి ఆప్షన్స్. అండ్ పార్ట్ అంటే ఏంటంటే మనకి ఇది కంప్లీట్ గా ఫ్రిడ్జింగ్ అనేది సర్క్యూట్ డిపెండింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి సర్క్యూట్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. సో ఆ పార్ట్స్ ఏంటి, ఏం కావాలి, ఆ పార్ట్స్ ని ఎట్లా మనం ప్లేస్ చేసుకోవాలి, వాటిని ఏ విధంగా రొటేట్ చేసుకోవాలి, ఎలా అలైన్మెంట్ చేసుకోవాలి ఒక దాంట్లో. ఓకే, సో ఈ విధంగా మనం ఈ పార్ట్ అనేటువంటి మెనూ అనేది ఉపయోగపడుతుంది. అండ్ కమింగ్ టు ద వ్యూ మెనూ మీకు అందరికీ తెలిసింది, జూమ్ ఇన్, జూమ్ అవుట్, యాక్చువల్ సైజ్, ఓకే, షో బ్రెడ్ బోర్డ్, ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వ్యూలో కూడా ఉంటాయి. అండ్ విండో ఈస్ ఫర్ ద మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్, ఇన్స్పెక్ట్ ద థింగ్స్, అండ్ హిస్టరీ. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఇవన్నీ కూడా మనకి విండోలో ఉంటాయి. అండ్ హెల్ప్ వచ్చేసరికి మనకి ఆన్లైన్ ట్యూటోరియల్స్ కావాలన్నా, ప్రాజెక్ట్స్ కావాలన్నా,
సో దీంట్లో ఏమైనా కొంచెం డౌట్స్ ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం హెల్ప్ లో చూసుకోవచ్చు. అండ్ హెల్ప్ లో అబౌట్ మీద కనుక క్లిక్ చేస్తే మీరు ఆ పర్టికులర్ ఫ్రిడ్జింగ్ అనేది ఏ వర్షన్ ఏంటి అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం వాడేటువంటి వర్షన్ 0.9.3 అండ్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ కూడా వచ్చినాయి, అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద ఫ్రిడ్జింగ్ ఓవర్ వ్యూ. అండ్ కమింగ్ టు ద న్యూ ప్రాజెక్ట్స్. సో న్యూ ప్రాజెక్ట్స్ ఎట్లా ఓపెన్ చేయాలండి? ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. న్యూ అని క్లిక్ చేయగానే న్యూ స్కెచ్ అనేది ఫస్ట్ మనకి ఓపెన్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనకి ఏంటంటే పీసీ రిక్వైర్మెంట్స్ ని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి పీసీ కరెక్ట్ గా ఉంటే దీని యొక్క ప్రాసెస్ కూడా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఫ్రిడ్జింగ్ యొక్క ప్రీఫేజ్ అనేది ఓపెన్ అయింది. కంప్లీట్ గా మనం ఫైల్ ఓపెన్ చేసాము. సో దీంట్లో ఉండేటువంటి ఆప్షన్స్ ఒకసారి మళ్ళీ చూసేద్దాం. సేమ్ దీంట్లో ఫైల్ మెనూ, ఎడిట్, పార్ట్, వ్యూ, విండో, రౌటింగ్. ఓకే, రౌటింగ్ అండ్ హెల్ప్. సో ఇలా మనకి ఇంకో అడిషనల్ మెనూ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. ఏదైతే మనం ఓపెన్ చేస్తామో అడిషనల్ విండో అనేది, అడిషనల్ మెనూ అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో దాని యొక్క యూసేజ్ ఏంటనేది మనం తర్వాత వచ్చేటువంటి సెషన్స్ లో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే బేసిక్ గా బ్రెడ్ బోర్డ్ ఒకటి ఉంది. సో మనం రిమైనింగ్ థింగ్స్ రెసిస్టర్స్ కానీ, లేదంటే కెపాసిటర్స్ కానీ, ఎల్ఈడీస్ కానీ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో అవి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి? ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలనేది కూడా చూసేద్దాం. ఓకే, సో సార్ ఇక్కడ మనకి సెర్చ్ లోకి వెళ్తున్నాము. సెర్చ్ లోకి వెళ్ళి మనం ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ని మనం టైప్ చేసుకోవచ్చు. బ్యాటరీస్ ఏవైనా సరే మనకి వస్తాయి మనం టైప్ చేసుకునే దాన్ని బట్టి. ఓకే, బ్యాటరీ ఆర్ సెల్ ఏదన్నా సరే మనం కరెక్ట్ గా దానికి ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఇన్పుట్ ఇవ్వకపోతే రాదు. చూసారు ఇక్కడ 9 volts బ్యాటరీ అని రాశాను, వచ్చింది. ఉత్తి బ్యాటరీ అని రాస్తే రాలా. సో మనం ఏంటంటే ఇన్పుట్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకి 2 types ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేను ఈ పర్టికులర్ బ్యాటరీని తీసుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకే, అండ్ కమింగ్ టు ద ఎల్ఈడీస్, click on LED and so many LEDs are visible here. So kinds of things వస్తాయి ఇక్కడ ఇలాగా. సో ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ రెడ్ ఎల్ఈడి ఉంది, ఆ రెడ్ ఎల్ఈడి నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, అది జస్ట్ ఇలా క్లిక్ చేస్తే చాలండి. ఇది సెర్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కాంపోనెంట్స్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసి దాన్ని ఇట్లా లాగాలి, ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, సో డ్రాగ్ చేయకపోతే దీంట్లోకి రాదు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద సర్క్యూటరీ థింగ్స్. అండ్ నెక్స్ట్ ఎల్ఈడి కనెక్ట్ చేసే ముందు రెసిస్టర్ కూడా కనెక్ట్ చేయాలిగా. సో క్లిక్ ఆన్ రెసిస్టర్ and go for search, again enter, and register will become like this. So once searching అయిపోయిన తర్వాత మాత్రమే కాంపోనెంట్ మనం డ్రాగ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ రెసిస్టర్ ని మనం డ్రాగ్ చేసాం. అండ్ దాని యొక్క వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. 220 ohms అని, దీన్ని నేను 330 ohms అని చేస్తున్నాను. ఓకే, సో 330 ohms అనగానే 330 ohm రెసిస్టర్ ఇక్కడ వచ్చేస్తుంది, మారిపోతుంది. ఇక్కడ మనం చేంజ్ కూడా చేసేసుకోవచ్చు అండి. ప్రాపర్టీస్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏ డిగ్రీలో పెట్టాలి, ఏ యాంగిల్లో పెట్టాలి, అలా మనకి కంప్లీట్ గా ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఎల్ఈడి పాజిటివ్ ఎక్కడ, నెగిటివ్ ఎక్కడ, ఇట్లా ఇండికేషన్ కూడా చూడొచ్చు. ఇది కూడా యానోడ్ పాజిటివ్ ఎక్కడ ఉంది, నెగిటివ్ ఎక్కడ ఉంది. సో దాన్ని బట్టి మీరు ప్లేస్ అనేది చేసేసుకోవచ్చు ఈ పిన్స్ కూడా. సో ఈ విధంగా మనం మేనేజ్ చేయాలన్నమాట. ఓకే, సో అండ్ కమింగ్ టు ద రెసిస్టర్. సో రెసిస్టర్ నేను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను డైరెక్ట్ గా. ఓకే, సో అండ్ దెన్ ఎల్ఈడి. అండ్ ఎల్ఈడి వచ్చేసరికి కరెక్ట్ గా యానోడ్ రెసిస్టర్ దగ్గర, క్యాథోడ్ ఇదిగోండి ఈ విధంగా. సో ఈ రెండు కలిసినాయి. ఈ రెండు కలిసినట్టు మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, గ్రీన్ కలర్ నాచెస్ వచ్చినాయి. సో గ్రీన్ కలర్ నాచెస్ వస్తే అది కరెక్ట్ గా కనెక్ట్ అయినట్లు లెక్క. ఓకే, సో కమింగ్ టు ద బ్యాటరీ కనెక్షన్స్. సో బ్యాటరీ కనెక్షన్స్ ఎట్లయినా కనెక్ట్ చేసుకోవచ్చు, బట్ జాగ్రత్తగా చేయాలి మనం. సో పాజిటివ్ నుంచి రెసిస్టెన్స్ కి అండ్ ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయాలండి. ఓకే, మనకి ఇక్కడే డ్రాగ్ అయిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకుని మనం డ్రాగ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో నేను పాజిటివ్ కరెక్ట్ గా రెసిస్టర్ కనెక్ట్ చేసాను. అండ్ నెగిటివ్ వచ్చేసరికి కంప్లీట్ గా గ్రౌండ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసుకోవాలి మనం. నెగిటివ్ అండ్ గ్రౌండ్ టెర్మినల్ ఎక్కడైనా మనం ప్లేస్ చేయొచ్చు. అండ్ కరెక్ట్ గా చూసుకుని మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా. సో ఇది మీరు కనెక్షన్స్ చూస్తే కరెక్ట్ గా ఇప్పుడు
అండ్ మనం చూడండి కరెక్ట్ గా పాజిటివ్ రెసిస్టర్ అండ్ నెగిటివ్ వచ్చేసరికి ఎల్ఈడికి కనెక్ట్ చేస్తాం. సో ఈ విధంగా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్క్యూట్స్ ని దీంట్లో బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇవి నార్మల్ సర్క్యూటరీ అండి. అండ్ మీకు కావాలంటే బ్రెడ్ బోర్డ్ అయిపోయింది కాబట్టి నేను మీకు ఇప్పుడు ఈ కనెక్షన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కనెక్షన్స్ మీరు కూడా చూడొచ్చు. సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ బ్రెడ్ బోర్డ్ కనెక్షన్స్. అండ్ కంట్రోల్ ఏ అండ్ డిలీట్ అనగానే కంప్లీట్ గా మనకి ఏ కాంపోనెంట్స్ అయితే మనం చేసామో డిలీట్ అయిపోతాయి. అండ్ దీన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మన దాంట్లో ఉన్నటువంటి స్నిప్పింగ్ టూల్ ఉపయోగించుకొని ఆ ఇమేజ్ ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇకపోతే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక చిన్న ఆర్డినో ఐఆర్ సెన్సార్ అండ్ ఎల్ఈడి కనెక్షన్స్ ని మీకు చూపించబోతున్నాను. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. వచ్చేటువంటి సెషన్స్ లో రిమైనింగ్ సర్వో మోటార్స్ కానీ ఏవన్నీ మనకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో ముందుగా ఐఆర్ సెన్సార్, ఆర్డినో అండ్ ఎల్ఈడి కదా. సో ఐఆర్ సెన్సార్ క్లిక్ చేస్తున్నాను. సో ఐఆర్ సెన్సార్ మనకి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. దాంట్లో మనకి ఏదైతే కావాలో ఆ యొక్క పర్టికులర్ ఆప్షన్ మాత్రం మనం పిక్ చేసుకోవాలి. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్ మనకి పనిచేయవు, ఓన్లీ పనిచేసేటువంటి ఆప్షన్ ఇది చూడండి. ఐఆర్ సెన్సార్ ఇది కాబట్టి దాన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. అండ్ ఐఆర్ సెన్సార్ అయిపోయింది, ఇట్స్ డిలీట్ ఇట్. అండ్ ఆర్డినో బోర్డ్స్ కావాలంటే ఇక్కడ ఆర్డినో సింబల్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆర్డినో బోర్డ్స్ సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆర్డినో బోర్డ్స్ అనేవి వస్తాయి. మనం యూనో వాడతాం ఎక్కువగా. సో డ్రాగ్ ద యూనో board. Okay, like this. And coming to the core option, we have so many things are there in the core. And take the LED here. Okay, so LED ni direct ga itla place cheseyandi. Resistor ichena place cheyochu. And then ila direct ga మనం place చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ ఐఆర్ సెన్సార్ నేను ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాను. సో దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనెక్షన్స్ చేయబోతున్నాము. సో VCC మీన్స్ 5 volts ఆఫ్ ద పవర్ సప్లై మనం కనెక్ట్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ గా. సో VCC వచ్చేసరికి 5 volts పిన్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. సో 5 volts పిన్ దగ్గర మనం ఇదిగోండి కనెక్ట్ చేశాను ఈ విధంగా. ఓకే, సో the now VCC connection is completed. And coming to the ground connection, and ground is connected to the ground terminal of the యూనో బోర్డ్. ఓకే, సో ఈ విధంగా మనం స్లోగా డ్రాగ్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ మీద జాగ్రత్త క్లిక్ చేసి వీటిని నీట్ గా ఉండేలాగా మనం డిజైన్ చేసుకోవాలి. సర్క్యూట్ ఎప్పుడైతే నీట్ గా ఉంటుందో ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోయి మనం గ్రౌండ్ లో కనెక్ట్ చేస్తున్నాము. దాని యొక్క వైర్ ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాం. ఓకే, సో నౌ 2 parts completed. And coming to the signal pin, and signal pin వచ్చేసరికి కంప్లీట్ గా మనం సిగ్నల్ పిన్ ని ఏదైతే ప్రోగ్రామ్ లో మనం ఎలా అయితే రాసుకుంటాం దాని ప్రకారం మనం కనెక్ట్ చేయాలి కాబట్టి. సో ప్రోగ్రామ్ లో మనం సెకండ్ పిన్ కానీ ఎక్కడైనా సరే మనం కన్వీనియంట్ దాంట్లో రాస్తాము. సో దాని ప్రకారం ఎక్కువగా సెకండ్ పిన్ రాస్తారు చాలా మంది. సో అందుకని నేను ఏంటంటే సెకండ్ పిన్ లో పెట్టుకుంటున్నాను నార్మల్ గా. ఓకే, and take down like this and click on this and drag it and connect it. Okay, so ఈ విధంగా మనం దీని యొక్క కనెక్షన్ కూడా కంప్లీట్ చేసేసాం. ఓకే, సో నౌ చేంజ్ ద వైర్ కలర్స్. సో ఇక్కడ ఇది VCC వైర్ కాబట్టి దీని మీద రైట్ చూడండి, దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ కలర్ వస్తుంది. సో ఈ కలర్ కావాలంటే మనం చేంజ్ చేసేసుకోవచ్చు. రెడ్ లో చేంజ్ చేసాను, రెడ్ చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది గ్రౌండ్ ఎప్పుడు కూడా మనం బ్లాక్ లో పెడతాం కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ ద కలర్ అండ్ చేంజ్ ద వైర్. ఓకే, సో బ్లాక్ లో పెట్టాం, సో అది కూడా చేంజ్ అయిపోయింది. సో కనెక్షన్స్ ఎప్పుడు కూడా ఎప్పుడైతే నీట్ గా ఉంటాయో సర్క్యూట్ బాగుంటది. చూడండి ఇప్పుడు సర్క్యూట్ ఎంత బాగుందో. దాన్ని ఇక్కడ మనం బ్లూ ఉంది, దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి, రైట్ సైడ్ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకవేళ రైట్ సైడ్ ఆప్షన్స్ కనిపించకపోతే దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, వైర్ కలర్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకే, వైర్ కలర్ ఉంటుంది, జస్ట్ క్లిక్ ఆన్ ఎల్లో ఆర్ సంథింగ్ యాజ్ యూ విష్. సో అలా అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్స్ అయినా మనం మేనేజ్ చేయొచ్చు. దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఫైల్ లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సేవ్ యాజ్ ఆప్షన్ లోకి వెళ్ళి మనం స్కెచ్ ని డైరెక్ట్ గా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే స్నిప్పింగ్ టూల్ అని ఉంటుంది ఆల్రెడీ మన సిస్టమ్ లో. సో టేక్ ద స్నిప్పింగ్ టూల్ ఆప్షన్. ఓకే,
and click on the new and drag it like this. సో ఈ విధంగా మనం ఏదైతే స్కెచ్ అనేది రాసుకున్నామో ఆ స్కెచ్ ని డౌన్లోడ్ చేసుకుంటాం అండ్ ఫైల్ లోకి వెళ్తాం అండ్ సేవ్ యాస్, దెన్ different kinds of options again here and click on downloads and same IR LED Arduino circuit. Okay, సో ఈ విధంగా మనం సేవ్ చేసుకోవాలి. సో ఇట్లా మనం సో మెనీ కైండ్స్ ఆఫ్ సర్క్యూట్స్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రిడ్జింగ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి డాక్యుమెంటేషన్ ఎప్పుడైతే చేస్తామో ప్రాజెక్ట్ కి అట్లాంటి వాటిల్లో మనకి కంపల్సరీగా ఈ పర్టికులర్ పార్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. Do please like, share and subscribe to our channel for more important sessions and thank you for supporting us. Thank you.